అండి అందరికీ సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం ప్రస్తుతానికి వచ్చేసి గాజుల మచ్చపూర్ చెరువు దగ్గర ఉన్నాం. మనము చెరువు కనబడుతుంది, అక్కడ స్టీల్ బ్రిడ్జ్ కనబడుతుంది అక్కడ. సరే, ఇటు ఈ చెరువు ఎండింగ్ పాయింట్ వరకు అయితే మనకు ఇంతకు ట్రాక్ అయితే వేసారు. మన ముందు కూడా ట్రాక్ నడుస్తుందా లేదా, వర్క్ ప్రోగ్రెస్ ఎట్లుంది అనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం. ఇక్కడ వరకు 9 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది. అంటే మన చెరువు ఎండింగ్ పాయింట్ వరకు 9 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది. మళ్ళీ మధ్యలో మనకు ఆ ఎండింగ్ పాయింట్ నుండి ఇంతకుముందుకు మనం చూసుకున్నట్టయితే మనకు కప్పలకుంట దాకా వర్క్ అయితే, అంటే మామూలుగా లెవెలింగ్ వర్క్ అయితే చేస్తుర్రు. మరి కప్పలకుంట నుండి మళ్ళీ చిన్నలింగపూర్ దగ్గర దాకా ట్రాక్ నిర్మాణం జరుగుతుంది. మళ్ళీ అక్కడ ఈ 2-3 డేస్ నుండి అక్కడ మళ్ళీ ఎంత మేర అయిందో తెలియదు, కానీ అప్పుడు మనం మొన్న వీడియో వరకు అయితే క్లియర్గా 3 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది. చిన్నలింగపూర్ వరకు, కప్పలకుంట నుండి చిన్నలింగపూర్కి దగ్గర వరకు 3 కిలోమీటర్ ట్రాక్ నిర్మాణం అయితే కంప్లీట్ అయింది. ఇది ఒక 9, అంటే మొత్తం 12 కిలోమీటర్స్ అయితే మనకు ట్రాక్ నిర్మాణం అయితే కంప్లీట్ అయింది. నాకు ఇంకొక 2-3 డేస్లో ఇంకా అక్కడ ట్రాక్ ఎంత కంప్లీట్ అయింది అనేది ఇంకో 2-3 డేస్లో మళ్ళీ ఒక వీడియో చేస్తాను నేను. ప్రస్తుతానికి అయితే వచ్చేసి మరి ఇక్కడ నుండి కూడా మనం స్టార్ట్ అయిందా, మరి ఇక్కడ నుండి ఇంకా ఎన్ని కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మాణం కంప్లీట్ అయింది అనేది మనం ముందుకెళ్తే మనకు తెలుస్తుంది. ముందుకెళ్దాం. ఒకవేళ ట్రాక్ నిర్మాణం జరగకుంటే మాత్రం వర్క్ ప్రోగ్రెస్ ఎట్లుందనేది కూడా చూసుకుందాం మనం. అక్కడ మొత్తం హైట్ నుండి వచ్చినుండే మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి డౌన్ అయింది. డౌన్ అనేది కూడా ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. మన గాజుల మచ్చపూర్ చెరువు ఎక్కడైతుందో, ఆ ఎండింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడే మనకు డౌన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడే కొంచెం ముందులోనే మనకు ఇంత ట్రాక్ ఎండింగ్ పాయింట్ ఉన్నాయి. ఇప్పుడు ఆడికి వెళ్తున్నాము. ఓకే, రైట్. ఇది ఎండింగ్ పాయింట్. ఇంతకుముందు మనకి ఎక్కడికైతే ఎండ్ చేసారో ఇప్పుడు అదే సేమ్ అదే ప్లేస్లో ఉంది. అంటే ఇక్కడ ట్రాక్ నిర్మాణం అనేది ఎట్లాంటి జరగలేదు. సరే, ముందుకెళ్దాం. ఇక ముందుకెళ్తే ఈ మధ్యలో ఏమన్నా ట్రాక్ నిర్మాణం జరుపుతారా లేదంటే ఇంకా టైం పడుతుందా అనేది కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఒక లెవెలింగ్ కంప్లీట్ అయింది అనుకో, నాకు తెలిసి త్వరలోనే ట్రాక్ నిర్మాణం కూడా జరుపుతారు. ఇక్కడ స్లీపర్స్ కూడా ఎక్కువనే వేసి పెట్టేశారు ఇక్కడ. అంటే మధ్యలో చేస్తుండొచ్చు అని నాకు అనిపిస్తుంది, ట్రాక్ నిర్మాణం చేస్తుండొచ్చు అనిపిస్తుంది. నాకు తెలిసి ఆ బ్రిడ్జిల దగ్గర ఏమన్నా వర్క్ ఏమన్నా పెండింగ్ ఉందో చూద్దాం. అక్కడికి ముందుకు పోతే మనకు అర్థమవుతుంది. మనం చెరువు దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇది రంగనాయక సార్ సంబంధించిన కెనాల్ ఇది. ఈ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ క్లియర్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఉన్న వాటర్ కూడా అటు వెళ్ళిపోతాయి. అక్కడ మనం ముందు చూసుకున్నట్టయితే ఇది అంతగిరి పోచమ్మ ప్రాజెక్ట్ ఏదైతుందో అక్కడి నుండి మల్లడ సాగర్కి వెళ్తాయట పైప్ లైన్. అది ఆ పైప్ లైన్ దగ్గర వర్క్ అయితే కొంచెం టైం పట్టేట్టుంది. మరి దగ్గరికి పోదాం, బ్రిడ్జ్ దగ్గరికి అయితే పోదాం. బ్రిడ్జ్ దగ్గరికి అయితే పోతే అక్కడ ఎంత వరకు కంప్లీట్ అయింది అనేది ఏర్పడుతుంది మనకి. ఇక్కడ ఇంకేమన్నా లోతు కూడా ఏమన్నా తీయాల్సి వస్తుందా అన్నది కూడా చూద్దాం, మనం ముందుకు చూద్దాం. ఇక్కడ వర్క్ నడుస్తున్నట్టుంది. ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసుకున్నట్టయితే స్లాబ్ వర్క్ నడుస్తుండే. ఇక్కడ ఆల్రెడీ కొంతవరకు స్లాబ్ పడింది. కొంచెం స్లాబ్ పడింది. మళ్ళీ ఇక్కడ చేస్తున్నట్టున్నారు. అటు ముందు కూడా మళ్ళీ స్లాబ్ పోసేటట్టున్నారు అటు కూడా. మొత్తం కదా ఇక్కడ అయితే కొంతవరకు అయితే పెండింగ్ ఉంది వర్క్ అనేది. అంటే స్లాబ్ వర్క్ అనేది పెండింగ్ ఉంది. ఇటు ముంగడి కూడా అక్కడ ఎట్లా పోస్తారు, ఇక్కడ ముంగడి కూడా పోసుకుంటూ వస్తున్నారు. కంపల్సరీ అట్లా పోస్తేనే సెట్ అవుతుంది అది. సరే, ముందుకెళ్దాం. లోతు మాత్రం కంపల్సరీ అయింది. ఇది కొంచెం ఆ బ్రిడ్జ్ దాటేసి ముందుకు వస్తే మనకి ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్. ఇక్కడైతే డెప్త్ కూడా క్లియర్ అయింది. ఇక్కడ కుక్కలు చాలా చిన్నగా కనబడుతుంది ఇంచులు చూస్తే. ఇక్కడైతే లోతు క్లియర్ అయినట్టే, అంటే లెవెలింగ్ క్లియర్ అయినట్టే. ఇక్కడ కూడా కొంచెం దగ్గర చాలా బ్రిడ్జెస్ ఉన్నాయి. ఇక్కడ లెవెల్ క్లియర్ అయినట్టే, ఇది దాదాపు క్లియర్ అయినట్టే. ఇంకా అంతకన్నా లోతు తీయాలంటే కష్టం. క్లియర్ కాదు కూడా, చేయాల్సిన అవసరం కూడా ఉండదేమో.
ఎందుకంటే ఇప్పుడున్న లోతు సరిపోతుంది అది ట్రాక్కి. కానీ మళ్ళా మెటీరియల్ అంటే రాక్ డస్ట్ కానీ బల్లాస్ట్ కానీ స్లీపర్స్ కానీ ఈ ప్లేస్లో వేసేటప్పుడు కంపల్సరీ వీడియోస్ తీసి మీకు అసలు కంపల్సరీ చూపెడతాను నేను. ఎందుకంటే ఇది హైట్ ఉన్న ప్లేస్, ఇది అంటే ఇది డౌన్ ఉన్న ప్లేస్, చాలా డౌన్ ఉంది ఇది. ఈ డౌన్ ఉన్న ప్లేస్లో పైనకి వెళ్ళి ఎట్లా దింపుతారు అనేది మనం చూసుకుందాం. ఆల్రెడీ హైట్ ఉన్న ప్లేస్లలో ఎట్లా స్లీపర్స్ పైనకి తీసుకెళ్తారు అన్నది, పట్టాలు ఎట్లా పైనకి తీసుకెళ్తారు అన్నది మనం చూసినాం. కానీ డౌన్ ఉన్న ప్లేస్లోకి ఎట్లా దిస్తారు అనేది కూడా చూడలేదు. అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అది కంపల్సరీగా మీకు ఆ వీడియో చూపెట్టాలి నేను. ఇక్కడ కొంచెం మనం ముందుకు వచ్చిన తర్వాత ఈ కెనాల్కి సంబంధించిన కెనాల్కి సంబంధించిన బ్రిడ్జ్ నడుస్తుంది. ఇక్కడ బ్రిడ్జ్ వర్క్ నడుస్తుంది. ఇది దాదాపు ఒక కొలికి వచ్చినట్టే, ఇది కంప్లీట్ అయింది ఆల్రెడీ. మీద కంప్లీట్ బ్రిడ్జ్ వచ్చేసారు, అంత కింది విప్పేసినట్టే క్లియర్ అయినట్టే. దీన్ని దాటేసిన తర్వాత కొంచెం మనకు వర్క్ పెండింగ్ ఉంటుంది. అది తొందర తీసేస్తే వర్క్ నడుస్తుంది. మన బ్రిడ్జ్ దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ వర్క్ చాలా పెండింగ్ ఉంటుంది. ఇక్కడ సేమ్ ఇంతకుముందు మనకి ఎట్లయితుందో ఇప్పుడు కూడా అట్లే ఉంది. తొవ్వ ఒకటి మధ్యలో ఒకటి కట్ట అట్లే ఉంది. అంటే తొవ్వలాగా అటు ఇటు వెళ్ళడానికి, ఇక్కడోళ్ళు ఇక్కడ వెళ్ళడానికి తొవ్వ అట్లే ఉంది. నాకు తెలిసి ఆ బ్రిడ్జ్ దగ్గర ఓకే అంటే ఇక్కడ ఇటు అటు వెళ్ళడానికి ఆ బ్రిడ్జ్ దగ్గర ఉంటుంది అనుకున్నా, కానీ లేదు. ఇక్కడ ఇంకో కొత్త బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎస్, మనకి మధ్యలో తొవ్వైతే ఏదైతుందో ఇది కొంచెం ఇంకా 20 మీటర్లు 30 మీటర్లు దాటిన తర్వాత ఇక్కడ ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ బ్రిడ్జ్ ఏంటంటే ఇక్కడ పోవడానికి ఈ బ్రిడ్జ్ ఇది. ఈ డౌన్ సెట్ అయినట్టు, దాదాపు డౌన్ సెట్ అయినట్టు. ఎందుకంటే మనకు అక్కడ దాన్ని చూస్తారు అంతే ఉంటుంది, అదే డౌన్లో ఉంటుంది ఇది ట్రాక్. ఈ కొంచెం తీసిస్తే ఇంకో బ్లాస్టింగ్ ఒకటి ఉన్నట్టుంది. బ్లాస్టింగ్ చేసినట్టున్నారు, రాళ్ళు బాగున్నాయి. అవి లావుట్ వేసారంటే ఆటోమేటిక్గా ఇక్కడ లెవెలింగ్ సెట్ అయిపోయినట్టే. ముందుకు ఏమన్నా పెండింగ్ ఏముందో చూద్దాం. వెహికల్ వస్తుందండి. కొంచెం మన బ్రిడ్జ్ దాటేసి వచ్చిన తర్వాత కూడా డౌన్ మాత్రం క్లియర్ అయిన దగ్గర పడుతుంది. అంటే కొన్ని అట్లాంటి రాళ్ళు ఏవైతున్నాయో అవి తీసేస్తే సరిపోతుంది. అవి దాదాపు ఇటు ఒక కొలిక్కి ఉంది కానీ స్టార్ట్ చేసినట్టు నాకు తెలిసి ఒక నెల 45 డేస్లో మొత్తం క్లియర్ చేయొచ్చు దీని అయితే. అంటే అదే ఆ లెవెల్లో ఉంది. ఇది మరి వాళ్ళ ఉద్దేశం ఎట్లుంటుందో మనకు తెలియదు. ఈ ప్రతిమ కంపెనీ వాళ్ళ క్రషర్ ఏది ఉందో అక్కడ దాకొచ్చిన ప్రస్తుతానికి అయితే మనకు ఇక్కడ ఇంతకుముందు మొత్తం మనకు కొంతవరకు అయితే మొత్తం బండనే ఉంది. బండ అంతా డౌన్ చేసి పడేసారు ఈ బ్లాస్టింగ్ చేసేసి. ముందుకు మనకు వర్క్ ఏదైతే పెండింగ్ ఉందో ఆ పెండింగ్ వర్క్ క్లియర్ చేస్తున్నట్టున్నారు. మనకి ఇక్కడి నుంచి చూస్తే మనకు కనబడుతుంది. దగ్గర దాకా వెళ్ళాం. ఇక్కడైతే వర్క్ అయితే నడుస్తుంది. బ్లాస్టింగ్ చేస్తున్నారంటే ఇటు కూడా త్వరలోనే మనము ట్రాక్ దీన్ని మనం అయితే చూసుకోబోతున్నాం. మనము ఆల్రెడీ బ్లాస్టింగ్ నడుస్తుంది, ఎక్స్కవేటర్స్ నడుస్తున్నాయి. డౌన్ చేస్తారు. మొత్తం అయితే మనం గంగాపూర్ అంటే విట్లాపూర్ని కలిపే రోడ్ అయితే ఉందో ఆ బ్రిడ్జ్ అయితే ఉందో అక్కడ వరకు వచ్చినాం మనము. ఇక్కడ అది కంప్లీట్ అయింది అని అంటే ఇక్కడ కొంతవరకు దీన్ని తీసేయాల్సి వస్తుంది. అక్కడ బ్లాస్ట్ చేస్తారు. ఒకటి ఈ వీడియో ఎంతవరకు క్లోజ్ చేసుకుందాం. బాయ్.